Let us pray. Our loving Heavenly Father, we praise you and thank you for Mr. Maniraj and Hulda. హుల్దా కోసము మణిరాజు కోసము మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. We praise you and thank you for all the pastors and dear ones who are gathered here. ఇక్కడ చేరి వచ్చిన ప్రియులను అలాగే దైవజనుల కోసమే నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాము. Oh Lord, you can only come in our midst and bless this wedding. నీవు మాత్రమే మా మధ్యకు వచ్చి వివాహమును ఆశీర్వదించగలరు. Lord, we need thy holy presence. We need thy holy presence. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ సన్నిధి మాకు అవసరమై ఉన్నది. In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Let us turn to John chapter 2. యోహాను రాసిన రెండవ సువార్త, 5th యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము And his mother said to the servants, 5వ వచనము. whatever he says, you do it. 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. Whatever he says, do it. ఆయన ఏది చెప్పినా అది మీరు చేయుడి. Now Maria Raj and Hulda, they are going to be united in marriage now. హుల్దా మరియు మరిరాజు ఈ దినమందు వివాహములో ఏకము కాబోతా ఉన్నారు. Hereafter they are not two, but they are one. ఇక నుంచి వారు ఇరువురు వేరు కాదు గాని వారిద్దరు ఒకటై ఉన్నారు. So they'll have to take their own decision. వారిద్దరూ వారి యొక్క సొంత నిర్ణయం తీసుకోవాలి. And whatever plans they are doing is the most important thing. వారు ఏం చేస్తున్నారన్నది, వారు ఏం సంకల్పించుకుంటున్నారన్నది చాలా ప్రాముఖ్యమైనది. The most important thing is we'll have to invite the Lord Jesus Christ in our midst. ముఖ్యమైనది ఏమిటంటే దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించడము. Here Maria Raj and Hulda, they are going to invite the Lord Jesus Christ in their wedding life. ఈ దినమందు ఇక నుంచి మరియరాజు అలాగే హుల్దా వారి యొక్క వివాహ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించవలసిన వారై ఉన్నారు. And they will do whatever the Lord Jesus Christ will tell them. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో అది మాత్రమే వారు చేస్తారు. Relatives may give some ideas. రక్త సంబంధులు, బంధువులు కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. Friends may give some ideas. స్నేహితులు కొన్ని సూచనలు ఇవ్వచ్చు. But that is not important. అది ప్రాముఖ్యం కాదు. But they have to follow the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే వారు వెంబడించాలి. Today in the computer world everything goes just like that. కంప్యూటర్ ప్రపంచంలో ప్రతిదీ ఆ రీతిగానే వెళ్తా ఉన్నది. So you see, when I did not know much about this computer. నాకు ఈ కంప్యూటర్ గురించి ఎక్కువగా తెలియదు కానీ So when I asked my daughter to tell me some important things. నా యొక్క కుమార్తెను కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పమన్నప్పుడు She brought her daughter that is 2 years old girl. She brought her daughter that is 2 years old girl. రెండు సంవత్సరముల కుమార్తెను ఆమె కొనుగోలు చేసింది, తీసుకొచ్చింది. And my daughter said, you just learn from her. మా కుమార్తె చెప్పింది 2 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని వచ్చి ఆమె దగ్గర నుంచి నేర్చుకోమని నాకు చెప్పింది. So we are living in the computer world. మనము కంప్యూటర్ ప్రపంచంలో జీవిస్తా ఉన్నాం. Mr. Maria Raj and Hulda will have some plans. మరియరాజు గారు అలాగే హుల్దా కొన్ని సంకల్పములు కలిగి ఉంటారు. But they may not tell their relatives. వారు బంధువులకి, రక్త సంబంధులకు చెప్పకపోవచ్చు. So we'll have to leave them like that. వారిని ఆ రీతిగా మనం వదిలిపెట్టాలి. The second important thing in marriage life is వివాహ జీవితంలో రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే forgiveness. క్షమించుకునే హృదయము. We have to forgive each other. ఒకరిని క్షమించుకునే హృదయము. When we forgive each other, ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు the marriage life also will go in a wonderful way. వివాహ జీవితం కూడా చాలా అద్భుత రీతిగా కొనసాగుతుంది. If Maria Raj and Hulda they wanted to have a successful marriage life means మరియరాజు గారు అలాగే హుల్దా సక్సెస్ కలిగిన లేకపోతే సంపూర్ణమైన వివాహము కలిగి జీవించాలి అంటే then they'll have to forgive each other. వారు ఒకరినొకరు క్షమించుకోవాలి. Not only forgiving,
ఒకరినొకరు క్షమించుకోవడమే కాదు కానీ we'll have to forget whatever the other people did. A small mistake maybe. మాది చిన్న తప్పు అయినా కావచ్చు కానీ ఎవరైనా ఎదుటి వ్యక్తి ఆ తప్పు చేసినప్పుడు అది మర్చిపోవాలి. Maria Raj may tell Hulda that he will come back to house around 7 o'clock. మరియరాజు హుల్దాకి ఇంటికి సాయంత్రం 7 గంటలకు వస్తానని చెప్పినప్పుడు but because of some reason he will come by 10 o'clock. కొన్ని కారణాల బట్టి 7 గంటలకు రాకుండా 10 గంటలకు వస్తే so immediately Hulda should not get angry. వెంటనే హుల్దాకి కోపం రాకూడదు. he will have to forgive. దాన్ని క్షమించాలి. and next time now Maria will correct himself. మరొకసారి మరియరాజు ఆ విషయాన్ని తాను సరి చేసుకుంటాడు. the third important thing in married life is మూడో ప్రాముఖ్యమైన విషయం వివాహంలో ఏమిటంటే marrying each other and after that they are going to love each other. మొదట వివాహం చేసుకోవడము తదుపరి ఒకరినొకరు ప్రేమించుకోవడము. in today's modern world in computer already they are married. ఈ నవీనాక సంబంధమైన ప్రపంచంలో కంప్యూటర్లోనే పెళ్లిళ్ళు ముందుగానే జరిగిపోతా ఉన్నాయి. after that they are conducting marriage in front of pastors. ఆ తర్వాత పాద్రుల మధ్య సంఘం మధ్యన వివాహములు చేసుకుంటున్నారు. you have to notice one important thing when you marriage and after that if they start love each other it will be a wonderful thing in the sight of God. ఒకటి మనం గమనించాలి ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరు ప్రేమించుకుంటే అది దేవుని దృష్టిలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. it is coming in the perfect will of God. అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తమై ఉంటది. see Hulda and Mr. Maria Raj. హుల్దా మరియు మరియరాజు now they are sitting facing the congregation. ఇప్పుడు వారు సమాజం చూస్తూ కూర్చున్నారు. maybe after the marriage ఆ వివాహం అయిపోయిన తర్వాత we'll have to arrange something. మనం ఏదో ఒకటి అరేంజ్ సిద్ధపరచాలి వారి కోసం. అక్కడ ఒక కుర్చీ వేసి ఆపోజిట్ టు మరియరాజు హుల్దా should sit. మరియరాజుకి ఎదురుగుండగా మరియరాజు కూర్చుంటే మరియరాజుకి ఎదురుగుండా హుల్దా కూర్చుంటే and they let to see each other for half an hour. ఒకరినొకరు అరగంట సేపు ఒకరినొకరు చూసుకోవాలి. and they let to see each other for half an hour. ఒకరినొకరు ఎదురు బదులు కూర్చొని అరగంట సేపు చూసుకోవాలి. not only today. ఈ రోజు మాత్రమే కాదు all the days of their life. వారి జీవితాంతం వరకు they let to see each other, just seeing each other. వారు ఒకరినొకరు ఇరువురు అలా చూసుకుంటూ ఉండాలి జీవితాంతము. it is love. అదే ప్రేమ అంటే for God so loved the world that word says. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. he gave his only begotten son. ఆయన తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చాడని. because he has given his only begotten son. ఆయన తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు కనుకనే we are all here. మనమందరం ఇక్కడ ఉన్నాము. the Lord Jesus Christ loved us so much. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నారు. so in marriage the most important thing is love. వివాహంలో ప్రాముఖ్యమైనది ప్రేమ. lastly చివరిగా see the most important thing is after marriage it is our property. వివాహం అయిపోయిన తర్వాత మన స్వకీయ సంపద. it is not Maria-Raj property. అది మరియరాజు సంపద కాదు. it is not Hulda's property. అది హుల్దా యొక్క సంపద కాదు. the word I should go from the place. వారి జీవితంలో నేను అనేది వెళ్ళిపోవాలి. I it should not be there. నేను అనే పదము వారి జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. it should be we. అది ఇక మీద నేను కాదు కానీ మనము అనే live this matter this life. ఈ యొక్క జీవితాన్ని మన ఇద్దరం కలిసి జీవించాలి. we both should pray. మన ఇద్దరం కలిసి ప్రార్థించాలి. we both should do this kind of things. ఈ రకమైనవి మన ఇద్దరం కలిసి చేయాలి. when there was shortage in the Cana of Galilee, కానా విందులోని అక్కరే వచ్చినప్పుడు కొరత వచ్చినప్పుడు what Maria said, మరియమ్మ గారు ఏం చెప్పున్నారు? whatever he says go and do it. ఆయన ఏం చెప్తే అది వెళ్ళి చేయమని ఆజ్ఞాపించింది. let them go to the Lord Jesus Christ. వారిద్దరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి Mr. Maria-Raj and Hulda, మరియరాజు గారు అలాగే హుల్దా let them go to the Lord Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి whatever he says, దేవుడు ఏది చెప్తే యేసు ప్రభు వారు ఏం చెప్తే and that if they obey, ఆ దానికి వారు విధేయత చూపిస్తే then the marriage life will be a successful one. వారి యొక్క వివాహ జీవితము ఒక సంపూర్ణతగా ఉంటది. may God bless this marriage life. వారి ఈ వివాహ జీవితము దేవుడు దీవించును గాక. the marriage is not over. ఇంకా వివాహం అవ్వలేదు. now only they are
దినమందు మీరు మరియరాజుని అలాగే హుల్దాని దీవించినై ఉన్నారు. Bless them in their married life. వారి యొక్క వివాహ జీవితంలో వారిని ఆశీర్వదించండి. In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, sir.